వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ దోచుకున్నారని ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. నెలకు 60 కోట్ల చొప్పున 3,200 కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు రప్పా రప్పా డైలాగులు చెబుతున్నారు. అప్పుడు రప్పా రప్పా దోచుకున్నారు అన్నారు వర్మ. అందుకే జనం 11 స్థానాలకే పరిమితం చేశారన్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. జగన్ ఒక ఆర్థిక ఉగ్రవాది అన్నది ఈ లిక్కర్ స్కామ్ 3,200 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్తో నిజం బయటపడింది. దీని మీద ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం, జనసేన, బీజేపీ ఎప్పుడు కూడా పోరాడారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని 3,200 కోట్ల రూపాయలు, నెలకి 60 కోట్ల రూపాయలు చొప్పున ముఖ్యమంత్రికి డబ్బులు ముట్టాయన్నది నిరూపణ అయింది. అలాగే జగన్ ఏదైతే అక్రమాస్తులు సంపాదించినవి ఉన్నాయో ఈ అక్రమాస్తులన్నీ కూడా పేదవాళ్ళకి పంచిపెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అది ప్రజల సొమ్ము కాబట్టి పేదలకు పంచిపెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈవేళ జగన్మోహన్ రెడ్డి 11 ఏళ్ళు బెయిల్ మీద బయట ఉన్నాడు. ఆయన ఈ రోజు వరకు లోపలికి వెళ్ళలేదు. తక్షణం న్యాయస్థానాలు కూడా త్వరితగతిన ట్రయల్ కోర్టు పెట్టి, అంటే ప్రజలు ఒక నెగిటివ్ ఒపీనియన్ ప్రజల్లో వెళ్తుంది. ఇన్ని లక్షల కోట్లు కుంభకోణాలు ఉంటే 11 ఏళ్ళ నుంచి ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడం ఏంటని చెప్పి జరుగుతూ ఉంది. దీనికి అందరికీ బాస్ ఎవరంటే రప్పా రప్పా బాస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనలు రప్పా రప్పా దేశాన్ని దోసుకోండి, రప్పా రప్పా రాష్ట్రాన్ని దోసుకోండి, రప్పా రప్పా లిక్కర్ను దోసుకోండి, రప్పా రప్పా భూములు దోసుకోండి, రప్పా రప్పా ప్రజలను దోసుకోండి. అది జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీ యొక్క సిద్ధాంతం. జగన్ రప్పా రప్పా టీం అంటే లిక్కర్ స్కామ్ టీము, భూదోపిడీ స్కీము, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను దోచుకున్న స్కీము జగన్మోహన్ రెడ్డి రప్పా రప్పా స్కీమ్ కాబట్టే, ఆ విధంగా అతను ప్రవర్తించాడు కాబట్టే ప్రజలు ఆయనకి రప్పా రప్పా అని 4 ఉతికి 11 సీట్లకు పరిమితం చేశారు.